హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే మరి మునక్కాయలు కోడిగుడ్డు వండుతున్నానండి. 4 మునక్కాయలు తీసుకొని కట్ చేసుకున్నా. మునక్కాయకు కోడిగుడ్డుకు సంబంధించిన ఇవి 3 ఉల్లిపాయలు తీసుకున్నా, 4 టమాటాలు తీసుకున్నానండి. పొయ్యి ముట్టించి బాండి పెట్టానండి. ఇప్పుడు ఒక పావు నూనె వేసుకొని ఆ ఉడికించిన గుడ్లని ఆ నూనెలో కొంచెం వేపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న మునక్కాయలు వేసుకున్నా. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తున్నా. ఉప్పు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి నూనెలా. ఇప్పుడు ఒక స్పూను కారం వేస్తున్నా. ఇప్పుడు కారం వేస్తున్నానండి. 2 స్పూన్ల 3 స్పూన్లు వేస్తున్నా కారము. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి బాగా. మునక్కాయలు ఉడకాలి కదండి, అందుకని కొంచెం నీళ్ళు గ్లాస్ కంటే ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. కూర బాగా ఉడికొచ్చిందండి. ఇప్పుడు గుడ్లు వేసుకోవాలి. గుడ్లు వేసేస్తున్నా. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. మునక్కాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అండి. కూర మాత్రం బాగుంది. కూర అయితే మునక్కాయ కోడిగుడ్డు కూర రెడీ అయిందండి. నేను కూరలో ధనియాల పొడి అన్నీ చూపించలేదు కదా, నేను కారం పొడిలోనే ధనియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి కారం పొడి పట్టించుకుంటానండి. అందుకని మీకు అందులో చూపించలేదు. కారం పొడిలోనే అన్నీ కలిసినాయి కాబట్టి నేను చూపించలేదు. కూర అయితే రెడీ అయిందండి.